డాక్టర్ గారు, నా వయసు 48 సంవత్సరాలు. నాకు మధుమేహం ఉంది. కొంతకాలంగా అంగస్తంభన సరిగా ఉండటం లేదు. దీనికి చికిత్స ఉందా? మధుమేహం ఉన్నవాళ్ళు మొదట్లోనే తెలుసుకుని మొదటి నుంచి ఆహార విహారాల విషయంలో జాగ్రత్తలు ఉంటాయి. ఆహారంలో తీపి పదార్థాలు తినకుండా ఉండడం, ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినకుండా ఉండడం. ఆ రకం ఉన్నట్లయితే షుగర్ పెరగదండి. కానీ చాలామంది మొదటి ఏం చేస్తారంటే, నాకేమట్లా షుగర్ ఉందా 200 300 తినేస్తున్నా, నాకేమవుతుంది, అన్నీ తినేస్తా, ఐస్ క్రీమ్ తినేస్తాను, స్వీట్ తినేస్తాను, జిలేబీ తింటాను, నాకేమవుతుంది. నిజమే, షుగర్ ఉన్న వాళ్ళకి మొదటి రోజుల్లో గులాబ్ జాములు తిన్నా, లడ్డూలు తిన్నా ఏమీ అవదండి, ఏమవదు, నాకేమవుతుందండి, నిజం కరెక్ట్. కానీ తెలియకుండా లోపల నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి, రక్తనాళాలు డ్యామేజ్ అవుతాయి. రక్తనాళాలు అది ఎంతకాలం పడుతుందండి? 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుందండి. ఈ 5 నుంచి 10 సంవత్సరాలు కొంత మందులు కూడా వేసుకోరు. నాకెందుకండి మందులు, నేను తిన నాకేమవుదు, సోపడి తింటే లడ్డు తినవద్దు, జిలేబీ తినవద్దు, నాకు బాదుషా తినవద్దు, ఏమవుతుంది, నాకేమవుదు, నా మందులే అవసరం లేదండి. నేను అంతా నాకే షుగర్ చూపించుంటే 250 ఉంటుంది, 300 ఉంటుంది, ఒకసారి 400 కూడా ఉంటుంది. కానీ ఏదైనా తినేస్తాను. నాకేం తెగితే కొద్ది కూడా చీము పడదండి, ఇట్టే మారిపోతుంది. సాధారణంగా తెగితే మాందు పెద్ద పుండైపోతుంటారు, నాకైతే ఎన్నోసార్లు తిరుగుతుంటారు, నాకేం అవ్వదు అని అంటారు. మొదట్లో ఏమవుదండి, కానీ స్లోగా జరగాల్సిన డ్యామేజ్ లోపల జరిగిపోతుంటారు. అందుకని మధుమేహాన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. ఒక్కసారి చావుదమ్ము కొడుతుందండి, దాంట్లో జరిగేది రక్తనాళాలు డ్యామేజ్ అవుతాయి, నరాలు ముద్దుబారుతాయి. అందుకని షుగర్ ఉన్నవాళ్ళు సరిగ్గా ఆహారం సరి విషయంలో జాగ్రత్త తీసుకోకపోయినా, వ్యాయామం చేయకపోయినా వాళ్ళకి ఒక 5 ఏళ్ళ తర్వాతను 10 ఏళ్ళ తర్వాతను ఈ లోపల జరగాల్సిన నరాలు ముద్దువరిపోతాయి. డయాబెటిక్ న్యూరోపతి అంటాం. అలాగే అంగం గట్టిపడదు, ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ వచ్చేస్తుంది, రక్తనాళాలు సనుడిపోతాయి. రక్తనాళాల లోపల ఉండాల్సిన బ్యాగ్ ఉండదు, సనుడితాయి. మరి అంగం గట్టిపడాలంటే రక్తం దూసుకెళ్ళాలి. అంగం గట్టిపడాలంటే రక్తనాళాలు నరాలు స్టిమ్యులేట్ చేయాలి. అవి ముద్దుబారిపోతాయి, నరాలు ముద్దుబారిపోతాయి, ఈ రక్తనాళాలు సరుడిపోతాయి. ఇంకేమొస్తుందండి, ఎంత తన్నుకున్నా, ఊరసు వచ్చి మీద పడ్డా, రంభ వచ్చి గిలిగింతలు పెట్టినా ఈ మహానుభావుడు ఏం చేయలేకుండా ఉంటాడు. కానీ ఏంటి, షుగర్. ఏం జరిగింది, నరాలు ముద్దుబారిపోయి, రక్తనాళాలు సన్నబడిపోయి, ఇక తన్నుకున్నా ఏం లేవు, ఆమె ఏం చేసినా అంతే. అందుకని షుగర్ విషయంలో మొదటి నుంచి జాగ్రత్త పడాలి. అయితే తర్వాత తెలుసుకున్న తర్వాత సరిగ్గా మందులు వాడితే, కొద్దిగా ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండి, కొన్ని నరాలు బాగుపడ్డ మందులు వాడితే తర్వాత కోలుకోవడానికి అవకాశం ఉంది. అవకాశం లేదని అవకాశం ఉంది. కానీ షుగర్ ఉందని తెలుసుకున్న దగ్గర నుంచి జాగ్రత్తలు పాటించాలి. ఎవరైనా పాటించరా, నాకేంటి దబాయింపుతో బతుకుతారా, చివరి వాళ్ళు బతుకు అంతే, చివరికి ఏం ఉండదు. అది షుగర్ ఉన్నవాళ్ళు తప్పకుండా తగిన జాగ్రత్తలు బిగిని తీసుకుంటే వాళ్ళ బతుకు ఎప్పటికీ చక్కగా ఉంటుంది, భవ్యంగా ఉంటుంది. అది తెలుసుకోవాలండి. చాలా నాకేం లేదు అని ఇదిగా ఉంటారు. ఆ ధీమాలు పనికిరావు. షుగర్ విషయంలో మొదటి నుంచి జాగ్రత్త ఉంటే వాడు 70 వచ్చినా 80 వచ్చినా సరే సెక్స్ చక్కగా ఉంటాయి. లేదా నా 50 ఏళ్ళకి 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి డౌన్ అని చాలా చేయకండి. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.